నాగనాథ్ గారు, మామూలుగా ఎవరి జాతకమైనా రాగానే రాజయోగం అని, మహాదోషం అనే పదాలు వింటూ ఉంటాము. అంటే ఒక రకంగా చూసినప్పుడు కవిత జీవితాన్ని చూసినప్పుడు ఆమెదేంటి రాజయోగం అని అంటూ ఉంటారు కదా! అలాంటి ఆమెకి ఇలా చిప్పకూడు తినే పరిస్థితులేంటి? అంటే నేను సంప్రదాయ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చెప్పాలంటే, ఈ అమ్మాయి హారోస్కోప్‌లో బుధుడు అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు వేసుకునే ఈ రంగు డ్రెస్ గూడంక గూడా మీ బుద్ధి ఉంటది మేడం. హుహు. ఇప్పుడు నేనేసుకున్న డ్రెస్ గాని, వాచ్ దగ్గర నుంచి, మీరేసుకున్న రింగ్ దగ్గర నుంచి అన్నిటికి గూడా మన నిర్ణయం ఉంటది. మనకు నచ్చని పనులు మనం చెయ్యము. హ్మ్. మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి మేడం. మీ ముందు మినరల్ వాటర్ ఉందా? కూల్ డ్రింక్ ఉందా? మీకు 2 ఉన్నాయి. మీరు దాహం వేసినప్పుడు ఏం తాగుతారు? దట్ ఈస్ యువర్ చాయిస్. హ్మ్. అవునా కదా! మీరు కూల్ డ్రింక్ తాగొచ్చు, లేదా మంచినీళ్ళు తాగొచ్చు. ఓకే. నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ఇచ్చేటువంటి మన న్యూరో సిస్టమ్ బుధుడు మనకేదైతే బుద్ధి ఉంటుందో, ఆ బుద్ధికి సంబంధించినటువంటి అధిపతి అయినటువంటి బుధగ్రహం నీచలో ఉన్నాడు. హ్మ్. సో, ఈమెకి డెసిషన్ మేకింగ్ అంటే ఒక ప్రాసెస్ ఉంటది మేడం. డెసిషన్ హ్మ్. అంటే ఒక ప్రణాళిక, ఆలోచన, దానికి అనుగుణంగా నిర్ణయం. ఆ నిర్ణయం తర్వాత మీకు కాన్సిక్వెన్సెస్ ఏంటి తెలియడం బుద్ధి చెప్తది. హ్మ్. బుద్ధి చెప్పేదేంటంటే, తీసుకునే నిర్ణయం వెనక పరిణామాలు ఏం జరుగుతాయి అన్నది మీకు బుద్ధి ముందర చెప్తది. యెస్. ఓకే. 'క్రిష్' అని ఒక మూవీ వచ్చింది. హృతిక్ రోషన్‌ది. హ్మ్. బిల్డింగ్‌ల మించి దూకుతుంటాడు. ఆ సినిమా చూసిన ఫస్ట్ షో హ్మ్. బాంబేలో ఒక పిల్లవాడు బిల్డింగ్ పైనుంచి దూకాడు. అవును. ఇది న్యూస్ అయింది. కాళ్ళు ఇరిగిపోయినాయి. హ్మ్. సో, అతనికి తెలీదా బిల్డింగ్ మీద దూకితే కాళ్ళు ఇరిగిపోతాయని? తెలిసుంటది. హ్మ్. బట్ బట్ ఎక్సైట్‌మెంట్ అంటే భావోద్వేగాలు బుద్ధిని డామినేట్ చేసినాయి. బుద్ధిని ఎప్పుడు డామినేట్ చేస్తాయి అంటే మీరు వెన్ యూ బికమ్ ఎవ్రీథింగ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ సంథింగ్ బియాండ్ ఫ్రమ్ ఆర్డినరీ పర్సన్. హ్మ్. దూకాడు, కాళ్ళు ఇరిగినాయి. ఇదేంటి నిర్ణయం. ఏమన్నా గాని దూకాడు నిర్ణయం. హ్మ్. ఇక్కడ గూడా ఈమె హారోస్కోప్‌లో గూడా బుద్ధి. ఈమె ఎప్పుడైనా ఆమె సొంత నిర్ణయాలు చర్చించకుండా, సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఇంప్లిమెంట్ చేయడం అన్నది డేంజరస్. ఓకే. ఈమె డెసిషన్స్ ఎప్పుడు గూడా ఐదర్ ఇట్ లీడ్స్ టు ఏ కాంట్రోవర్షియల్ జోన్ హ్మ్. ఆర్ ఎల్స్ chaotic కాన్సిక్వెన్సెస్. ఓకే. అంటే అర్థమేంటి? ఈమె నిర్ణయాలలో ఆమె సొంత ఇష్టాయిష్టాలుంటాయి. మీ సొంత ఇష్టాయిష్టాలతో మీరు అన్నీ జేయలేరు మేడం. అవునండి. అందులో ముఖ్యంగా మీరు ఇంట్లో చేసుకునేది వేరే ఉంటది. మీరు సొంతంగా చేసుకునేది వేరే ఉంటది. మీరు ఒక టీమ్‌తో కలిసి ఒక బిజినెస్ చేసినా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఫీల్డ్‌లో ఉన్నా, ప్రతి దానికి గూడా మీరు చేసే ప్రతి చిన్న పనికి, యాక్షన్‌కి మీకు కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అడిగి ప్రశ్నించే సమాజం మీ చుట్టుపక్కల ఉంటది. హ్మ్. ఆ చుట్టుపక్కల సమాజాన్ని మీరు మీ ఆలోచనతోని మీరు నిర్బంధించారా? అణిచివేశారా? హ్మ్. ఆ! లేకపోతే వాళ్ళని ప్రశ్నించకుండా చేశారా? లేదా మీకన్నా తక్కువ స్థాయి వాళ్ళని పెడితే వాళ్ళు ఇంకా ప్రశ్నించరు. అవును. దే విల్ హ్మ్. నాట్ ఈవెన్ క్వెషన్ యూ. సో, అటువంటి ఎన్విరాన్మెంట్ వల్లనే ఈమె ఇటువంటి పరిస్థితులు అంటే మీకు అర్థమైంది కదా! ఆమె బ్రెయిన్‌లో ఏముందో మీకు చెప్పాను. హ్మ్. ఆమెకు తోచింది చేయడం, నచ్చింది చేయడం వేరు. కానీ చేసిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అని ప్రశ్నించే సమాజంలో లేదు. యెస్. ఉండి ఉంటే హ్మ్. ప్రాబబ్లీ ఇంత ఇరుక్కునేది కాదు. హ్మ్. 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 సో, ఈమె ప్రాపర్‌గా ఎవరి గైడెన్స్ తీసుకోలేదు. అవును. తనకు తోచింది ఏదో చేసింది. రెండోది ఈమెకు చెప్పా గదా! హ్మ్. ఈమెకి చంద్రుడికుండే లక్షణం చెప్పా గదా! హ్మ్. హ్మ్. స్వయం ప్రకాశ శక్తి ఉంటది. ఈమె వెనక ఎవరైనా ట్యూన్ చేసి ఉండాలి. సపోర్ట్ ఉండాలి. ఎవరైనా సపోర్ట్‌గా ఉన్నారనుకోండి, షీ విల్ బికమ్ బోల్డ్, హ్మ్. అగ్రెసివ్. హ్మ్. ఇంకా అవతల వాళ్ళకన్నా ఫెరోషియస్‌గా ఉంటది. ఓకే. కానీ అది బుద్ధికి సంబంధించినది మనం ట్రెడిషనల్ అస్ట్రాలజీ ప్రకారం చూస్తే మాత్రం అటువంటి నిర్ణయాలు తనకు మాత్రమే గాకుండా చుట్టుపక్కల వాళ్ళు గూడా హార్మ్ చేసే అవకాశం ఉంటాయి. నాగనాథ్ గారు, ఇప్పుడు జాతకం అనే దాన్ని పక్కన పెట్టినా, సగటు మనుషులుగా గూడా ఆమె మెంటాలిటీని అనాలిసిస్ చేసినప్పుడు, మామూలుగా డబ్బు మీద ఉండే ఇష్టం కావచ్చు, లేదంటే తొందరపాటు నిర్ణయాలు గావచ్చు, అధికార బలం అంటారు గదా! మేము అధికారంలో ఉన్నాం, ఏమవుతుందిలే అనేది కావచ్చు, పక్కన ఉండేవాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం వల్ల కావచ్చు, భవిష్యత్తును అంచనా వేయలేకపోవడం, ఇలాంటి వాటి వల్ల ఆవిడ ఇప్పుడు ఇలాంటి ఉచ్చులో ఇరుక్కునుండొచ్చు. మరి భవిష్యత్తులో ఎలాంటి లక్షణాలను ఆమె మార్చుకుంటే ఆమెకి మంచి లైఫ్ ఉంటుందని మీరనుకుంటున్నారు. మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు మీరే కవిత గారు అనుకుందాం కాసేపు. హ్మ్. మేము కూర్చొని మాట్లాడితే, హ్మ్. నేను ఆమెకి అడిగే ప్రశ్నలు వేరే ఉంటాయి. బట్ నేను ఆమెని సూచించేదేంటంటే, హ్మ్. పాషనేట్ అంటే మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నారు మేడం. ఇప్పుడు హ్మ్. 'విరాట్ కోహ్లీ' ఈస్ ఎ పాషనేట్ క్రికెటర్. టెక్నికల్లీ 'టెండూల్కర్‌తో' పోలిస్తే ఒక 50% కూడా హి ఈస్ నాట్ టెక్నికల్లీ కంపాటబుల్ విత్ 'టెండూల్కర్.' హ్మ్. టెక్నికల్లీ 'టెండూల్కర్' ఈస్ మోర్ అక్యురేట్. హ్మ్. 'విరాట్ కోహ్లీ' ఏంటంటే ఒక ప్యాషన్, ఒక హ్మ్. పిచ్చి, ఏదో సాధించేయాలన్నటువంటి తపన. హ్మ్. దీని ద్వారా అతను 100 సెంచరీస్ అచీవ్ చేసాడు. ఓకే. ఓకే. ప్యాషన్ ఉన్నవాడు చేశాడు. టెక్నికల్ ఎఫిషియన్సీ, పర్ఫెక్షన్ ఉన్న 'టెండూల్కర్' కూడా చేసాడు. హ్మ్. ఒకటే మైల్‌స్టోన్ ఏంటి 100 సెంచరీస్. హ్మ్. సో, ఈ ప్యాషనేట్ పీపుల్ ఎవరి మాట వినరు మేడం.
హుహు. ఫస్ట్ మీరు ఇది పాయింట్ పట్టుకోలేదు మీరు. షీఈస్ వెరీ ప్యాషనేట్. ఆమెకు తోచిందంటే వాళ్ళ ఫాదర్‌ని, ప్రపంచాన్ని గూడా కన్విన్స్ చేస్తది తప్ప, హ్మ్. ఆమె డొసైల్ ఒక మడుగు కిందికి రాదు. ఓకే. బట్ ఈమె హారోస్కోప్‌లో ఏముంది? అసలు నిజంగా ఈమె ఓవరాల్ హారోస్కోప్‌లో అసలు ఏం చెప్తామంటే మీకు సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఓహో! ఇంపెండింగ్ హెల్త్ ఇష్యూస్ అంటే నెక్స్ట్ మీరు చూడండి మీకు రెగ్యులర్‌గా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. 2027 వరకు ఈ అంతర్దశ ఉంది. హుహు. అయితే మీరేమనుకుంటున్నారు? మీరు ఇన్ని ప్రశ్నలు అడిగి ఇప్పుడు ఆమె మానసిక పరిస్థితి నార్మల్‌గా ఉందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉండదండి. హ్మ్. అసలు 5 నెలలు ఒక మహిళ, అది కూడా ఒక సీఎం గారి కూతురు. పైగా ఆమె ఒక మాజీ ఎంపీ, ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ బతుకమ్మక ఆవిడకి ఎంతో గొప్ప పేరుంది. అలాంటి ఆమె ఇప్పుడు జైలుకి వెళ్లి రావడం, 5 నెలలు ఉండేసొచ్చి బయటకొచ్చిన తర్వాత అసలు రేపు ఎంత నవ్వుతూ వచ్చినా, ఎంత గజమాలలతో సత్కారాలు చేసినా గానీ ఆవిడకంటూ లోపల లోపల ఒకటుంటుంది. ఒక అంతరాత్మ ఉంటుంది. మనస్సాక్షి ఉంటుంది. రేపు ఈ సొసైటీని నేనెలాగా హ్యాండిల్ చేయాలి? ఎలా సమాధానం జెప్పాలి? ఎలా ఎదుర్కోవాలి? ఇలాంటి మానసిక సంఘర్షణ ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వల్ల ఆమెకి 2 లక్షణాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆమెకి అంటే అనుకోకూడదు గానీ, ఇట్లాంటి వాళ్ళు అంటే అఫీషియల్‌గా చెప్పకపోవచ్చు కానీ, అన్‌అఫీషియల్‌గా వాళ్ళు లైఫ్ కోచెస్ గానీ, హ్మ్. కౌన్సిలర్స్‌ని గానీ, హ్మ్. సైకాలజిస్ట్‌లని గానీ వీళ్ళు రెగ్యులర్‌గా కలిస్తే మంచిది. హ్మ్. ఎందుకంటే వీళ్ళకి నేను ఇందాక కూడా ఏం చెప్పాను మేడం, ఈమెకి సోషల్ ఎన్విరాన్మెంట్‌లో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ హ్మ్. కావాలి. రెండోది షీ వాంట్స్ టు కమాండ్. ఆమె ఉన్న ప్లేస్‌లో షీ వాంట్స్ టు బి ద అథారిటేటివ్. చిన్న పిల్లలకు ఉంటది చూడండి. నాదే పెత్తనం ఉండాలి. వాళ్ళకి గుర్ర బొమ్మ ఇస్తే, ఆ గుర్ర బొమ్మ మీద వాళ్ళే హ్మ్. కూర్చోవాలి. ఒకవేళ వాళ్ళు ఎవరికైనా ఇస్తే ఇవ్వాలి. వాళ్ళు ఇష్టపడిన వాళ్ళకే ఇవ్వాలి తప్ప, వాళ్ళు ఆ గుర్రం మీద పూర్తిగా వాళ్ళకి, ఆ గుర్ర బొమ్మ మీద పూర్తిగా వాళ్ళకే పెత్తనం ఉండాలి. ఈ మైండ్ సెట్ ఉన్న ఆమె రేపొద్దున పబ్లిక్‌లోకి ఈ పర్సనాలిటీతో హ్మ్. వెళ్ళిన ప్రతిసారి ఆమెకు పానిక్ అయ్యే ఛాన్స్ ఉంటది మేడం. పానిక్ అటాక్స్ అంటారు. ట్రిమ్మర్స్ అంటారు. ఓకే. అంటే హార్ట్ బీట్ పెరగడము, చేతులకి వణకడము, లేకపోతే ఇగ మనం అనకూడదు గానీ కొంతమందికి వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా యూరినరీ ప్రాబ్లమ్స్ రావడం. ఓహ్! ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది మన సోషల్ మీడియాలో ఎవ్వరికి నచ్చినట్లు వాళ్ళు ప్రోగ్రామ్‌లు పెట్టుకున్నారు గానీ, హ్మ్. నిజంగా చూడండి మేడం ఇంత టెర్రిబుల్ కాన్సిక్వెన్సెస్‌ని చూసిన ఆమె, హ్మ్. ఆమె కర్మ ఫలితం అట్లా జరిగింది. ఆమెకి ఇలా జరగాల్సిందే అని అంటున్నారు గానీ, హ్మ్. బట్ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ మీరు ఆలోచించి చూడండి. ఆమె ఇప్పుడు అదే స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి మళ్ళా ఇప్పుడు సోషల్ లైఫ్‌లోకొస్తే హ్మ్. ఎన్ని సంవత్సరాలు పడతది ఆమెకు రికవర్ కావడానికి చెప్పండి. అన్‌లెస్ అండ్ అంటిల్ రేపొద్దున మళ్ళా ఇదే గవర్నమెంట్ ఆహ్, హ్మ్. బలమైన స్థాయికొచ్చి రేపొద్దున మళ్ళా వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేయడం, వాళ్ళకంటూ హ్మ్. ఒక ఉన్నతమైన పొజిషన్ వచ్చే వరకు హ్మ్. ఈ ట్రామాటిక్ ఇన్సిడెంట్స్, ఈ ట్రామాటిక్ బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే హిస్టరీ ఇప్పుడు ఆమె 5 నెలలు జైల్‌లో ఉంది చూడండి. అది హ్మ్. వదలదు. సో, ఓకే. ఒకటి సోషల్ ఫోబియా విపరీతంగా పెరిగిపోతది. హ్మ్. సోషల్ ఫోబియా అంటే దాన్ని సైకాలజీలో అగ్రోఫోబియా అంటారు. హ్మ్. పబ్లిక్‌లో ఎక్కడికెళ్ళినాక మీకు కాళ్ళు చేతులు వణుకుతాయి, చెమటలు పట్టేస్తాయి. హ్మ్. ఒకటి. రెండోది ఏంటి ఆమెకి నర్వస్‌నెస్. హ్మ్. ఎందుకు ఇప్పుడు ఆ పవర్ లేదు. సో, తన చుట్టుపక్కల వాళ్ళు ఉండేవాళ్ళు, తన రోజు తన ముందు కనుసైగలు చేసే నిల్చునే వాళ్ళు గూడా, కదా! ఇప్పుడు ఇప్పుడు డెఫినైట్‌లీ వాళ్ళు క్వెషన్ డైరెక్ట్‌గా అడగకపోవచ్చు గానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌లో, ఐస్‌లో తెలిసిపోతది. అవును. సో, నాకు తెలిసి ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఆమె ఎక్కువగా సోషల్ గ్యాదరింగ్స్‌కి, సోషల్ నెట్వర్కింగ్‌కి లేదా మీడియా ముందుకు రాకపోతే హ్మ్. కొన్ని రోజులు మంచిదామెకి. జనాలు మర్చిపోతారా అది ఇది అనుకుంటే జనాలేం మర్చిపోరు. రేపొద్దున మీరు ఎలక్షన్‌లో నుంచుంటే గెలవచ్చు గూడా ఎవడికి తెలుసు? హ్మ్. ఇప్పుడు అది జరగదని ఎవరు అజరుద్దీన్ మ్యాచ్ చెప్పలేరు. ఫిక్సింగ్‌లో హ్మ్. టీమ్ అవును. నుంచి బహిష్కరించబడ్డాడు. ఎమ్మెల్యేగా ఎంపీగా కంటెస్ట్ చేసి గెలిచాడు. సో, మన దేశంలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏందంటే తొందరగా మర్చిపోడు. హ్మ్. సో, కాబట్టి ఈమె దాన్ని లీగల్ ప్రాబ్లమ్ అన్నది ఆమె ఈడీతో ఉన్న ప్రాబ్లమ్స్, సీఐడీ ప్రాబ్లమ్ ఆమె చూసుకోవాలి. హ్మ్. ఎందుకంటే అది వాళ్ళకి సంబంధించింది. బట్ ఇందులో ఏముంది అంటే మాత్రం సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ 2027 వరకు గూడా ఈ కోర్టు చుట్టూ కచేరీలు, ఈ డిస్ప్యూట్స్ అన్నది ఈమెకి తప్పవు.